రామ్నాథ్ గారు సూపర్ సిక్స్ ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పినట్టే గతంలో కూడా రుణమాఫీ చేసేసామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ అనుభవం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిలో మార్పు లేదు, ఆయన నమ్మే వాళ్ళలో కూడా మార్పు లేనట్టుగానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లెక్క కరెక్ట్ అయ్యేది దీంట్లో ఈక్వేషన్ లో. ఆయన అభిప్రాయం ఏంటంటే ప్రజలు షార్ట్ మెమరీతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేసినా సరే మహా అంటే ఒకసారి ఓడిస్తారు, మళ్ళీ తిరిగి 5 ఏళ్ళు వచ్చేసరికి మన మీడియా బలంతో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ చేసేసి మనం ఇంకో సూపర్ 6 అని ఈసారి సూపర్ 11 అని ఇస్తే మళ్ళీ నమ్మేస్తారు జనాలు అన్నది ఆయన కాన్సెప్ట్. చాలా సింపుల్ గానే. ఇప్పుడు ఎందుకు అన్నదాత సుఖీభవన్ కూడా ఇలా చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ఎట్టిస్తావు, నువ్వు సొంతంగా ఇవ్వాలి కదా అని మాట్లాడారు. వీళ్ళు ఏమన్నారు, మన మేనిఫెస్టోలో 20,000 ఇస్తామని చెప్పారు, ఎక్కడ కేంద్ర ప్రభుత్వంతో కలిపి అని చెప్పలేదు. ఈ రోజు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తాము, మేము ఇచ్చేది 14,000 అని చెప్తున్నారు. ఇంకా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన ఒక పాయింట్ కొద్దిగా పొడిగింపు ఏంటంటే, మనం నిశ్చితంగా గమనిస్తే ఈ పథకాలన్నింటినీ జూలై ఆగస్టు జూన్ లేక్ తెస్తూ ఉన్నారు. ఎందుకు తెస్తున్నారు? ఆల్రెడీ 1 year ఎగరగొట్టేశారు కంప్లీట్ గా. అది చెప్పాలంటే ఒక పింఛన్లు తప్పించి మిగతాదంతా జీరో వెల్ఫేర్ ఇయర్ గా నడిచిపోయింది అంతా. ఇప్పుడు చేశారు. మళ్ళా 29 ఎలక్షన్ కి ముందు ఏ మార్చిలోనో లేకుంటే ఏప్రిల్లోనో ఎన్నికలు జరుగుతాయి. అయిపోయింది అంటే 3 ఏళ్ళు ఇస్తారు ఇవ్వాల్సింది అనుకుంటే, ఇచ్చేది కూడా 3 ఏళ్ళకు మాత్రమే. మళ్ళా తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతే అంటే ఆ లోపు ఎన్నికల కోడ్ వస్తుంది, ఎలక్షన్ జరుగుతాయి, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల జోన్ లోనికి నెట్టేస్తూ ఉన్నారు. అంటే 3 ఏళ్ళకు మాత్రమే ఇవ్వడానికి చాలా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన, ప్రజలకు ఇవన్నీ ఏం గుర్తుండవు, ఇప్పుడు మనం ఏం చేసినా కూడా అవన్నీ తర్వాత అంశమని. ఇంకోటి కూడా ఆలోచించాలి ప్రజలు ఏంటంటే, ఒకటి ఈ 5 ఏళ్లలో ఏం చేశామనే దానికంటే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఏ పార్టీ ఏ హామీ ఇస్తుంది అన్న దాని మీద ఓటింగ్ చేస్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దెబ్బ తగిలింది. 5 ఏళ్ల పాటు సిన్సియర్ గా మొత్తం ఆల్మోస్ట్ స్కీమ్లన్నీ అమలు చేసినప్పటికీ కూడా పబ్లిక్ జరుగుతుండేది కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే ఇదంతా ఇస్తారంట కదా, సూపర్ 6 అన్ని ఇస్తారంట కదా అని ఒక అత్యాశతో ఆలోచించారు. ఇప్పుడు మొత్తానికి ఎసరు వచ్చే పరిస్థితి వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతోనే ఉన్నారు. ఏదో తప్పదు కదా అన్నట్టుగానే తప్పించి ఇంకొకటి కూడా అన్నారు, ఎవరు చెప్పారా నీ కళ వచ్చిందా, నేను రుణమాఫీ మొత్తం చేస్తానని నేను ఎప్పుడు చెప్పానో అంటున్నారు. ఈ ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఇప్పుడు ఉంది, ఎవరు ప్రశ్నించకూడదు. ఇప్పుడు ఎందుకు సాక్షి మీడియా ఇంత టార్గెట్ అవుతోంది అంటే, సాక్షి తప్ప ఎవరు ప్రశ్నించడం లేదు. కొద్ది రోజుల తర్వాత ఎవరు చెప్పారు నీకు ప్రతి మహిళకు 1500 ఇస్తామని ఎవరు చెప్పారు, సాక్షి వాళ్ళు చెప్తే మీరు రాసేసుకుంటారా అని కూడా అంటారు. గ్యారంటీగా ఉచిత బస్సు ప్రయాణం అని ఎవరు చెప్పారు, సాక్షి వాళ్ళు చెప్తే రాసుకుంటారా మీరు? మీకు ఎవరు చెప్పారు, సాక్షి చెప్తే రాసుకుంటారా మీరు? నిరుద్యోగ వృద్ధి గురించి ఏం చెప్తున్నారు, నేను దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కి అటాచ్ చేయడం కాకుండా, అంటే మేనిఫెస్టోలో ఉంది కదా, అది తీసి చూపించే అవకాశం ఉంటుందా, దాన్ని వెబ్సైట్ నుంచి తీసేస్తారు పూర్తిగా? అదే ఈసారి వైసీపీ వాళ్ళు అలర్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకున్నారు మేనిఫెస్టోని, అది వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయిపోయింది. అప్పట్లో అయితే మేనిఫెస్టో సైట్ నుండి తీసేశారు, వెబ్సైట్ నుండి. ఈసారి అవకాశం లేకుండా ధైర్యంగా ఉంచగలుగుతారా? ఇది చాలా కీలకమైన పాయింట్. అంటే ఈ వాడి తీసేసే వాళ్ళు మనం ఉంచినా ఉంచకపోయినా వాళ్ళ దగ్గర చాలా ఎన్ని కాపీలు కావాలో అంతమంది దగ్గర కాపీలు ఉన్నాయి కాబట్టి తీసేసి మళ్ళీ ఆనింది ఎందుకు అనే ధోరణితోనే ప్రభుత్వం. రెండోది, ఈ మేనిఫెస్టో పెట్టుకొని ధైర్యంగా అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళగలరా, ఇంటింటికి వెళ్ళగలరా? ప్రజల్లోకి ఎందుకు వెళ్తారండి, ఆ పని అవసరం లేదంటుండేదా? ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఏ వైసీపీ వాళ్ళు సాధించారు, వైసీపీ వాళ్ళు వెళ్ళి ఏం సాధించారు అంటే, పబ్లిక్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది కాకుండా భవిష్యత్తులో జరుగుతున్నది ఏంటి అని ఆలోచించిన వాళ్ళు ఉన్నంత కాలము చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఈజీగానే ట్రాప్ చేస్తుంటారు. ఆయన అంతే 5 ఏళ్ళకు సైకిల్ పెట్టుకున్నారు, 5 ఏళ్ళు అధికారంలో ఉందాం, కావాల్సినంత అప్పుడు మన సొంత దుకాణాలు సర్దేసుకుందాం, మళ్ళీ ఆ తర్వాత ఆ డబ్బులతో ఆ సంపదనతో మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఫైట్ చేద్దాం, మనకు కావాల్సిన మీడియా ఎలాగో మనకి అందుబాటులో ఉంటుంది, విపరీతంగా ప్రభుత్వాల మీద విషయం చిమ్మేసి ప్రజల్ని మళ్ళీ మార్చేద్దాం అనే ధోరణితో ఉన్నారు. ఇక్కడంతా ఇబ్బంది అంతా ఎక్కడ నుండి వస్తుందంటే ప్రజల నుండి కూడా వస్తుంది కొద్దిగా ఇబ్బంది. రైట్. నిజంగా పథకాలు ఇచ్చేటప్పుడు ఏదన్నా ప్రభుత్వాలు అయితే చాలా యాక్టివ్గా కనపడతారు. నేను మీరు కావాలంటే ఒకసారి నేను నా వీడియోని ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు ఏదో ముభావంగా దీనంగా ఏదో వాళ్ళ హెరిటేజ్ ఆస్తులు ఏదో ప్రజలకు ఏదో ఇచ్చేస్తున్నట్టుగా 7,000-8,000 కోట్లు అంత దీనంగా ఫేస్ పెట్టి అసలు ఏదో యాక్టివ్గా నిజంగా తల్లులకి పిల్లలు స్కూల్కి నిన్న మీరు అమ్మఒడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నేను ప్రెస్ మీట్ పెట్టారు కదా, అవును, దాన్ని ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది. ఆ వీడియోలో దీనంగా ఉన్నారా? దీనంగా అసలు లేదు, వీళ్ళ ఏదో ఆస్తి ఇస్తున్నట్టుగా హెరిటేజ్ ఆస్తినే ఉన్న ప్రజలకు ఏదో ఇచ్చేస్తున్నట్టుగా
చూడండి ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఇద్దరు కూర్చున్నటువంటి సూపర్ 6 ఆ బయట ఒకసారి ప్లే చేయండి. మొత్తం 4 మందం అన్నారు కదా ప్రజలకి. సూపర్ 6 కూడా కదా కూర్చొని ముందు ప్రెస్ మీట్ బయట ప్లే పెట్టేటప్పుడు చేస్తే అందులో మీరు అంటున్న ఎక్స్ప్రెషన్స్, మీరు అంటున్న దీనంగా కాదండి, లేదా హెరిటేజ్ ఆస్తులు ఇచ్చేస్తున్నట్టుగా ఒకసారి అది play నిజంగా చేస్తారు. వాళ్ళు ప్రజలకు ఇచ్చేటప్పుడు ఒకసారి కొంచెం చూడండి, సంతోషంగా చూసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదో వాళ్ళు దీనంగా ఉన్నారనేస్తే ప్రజలకు అర్థం కావాలి కదా, ప్లీజ్. రైతు బంధుని చెప్పా చెప్తాను. అందుకే రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డ అనేది P4కి లింక్ చేసి తల్లులు పిల్లలకు సంబంధించిన కార్యక్రమం సార్. నిన్న స్కూల్కి వెళ్తున్నారు, చాలా ఎంత యాక్టివ్గా నిన్న స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎంత యాక్టివ్గా వాళ్ళకి సంబరాలు చేసుకోవాల్సినటువంటి రోజు వాస్తవంగా నిజంగా వాళ్ళకనే అకౌంట్లో డబ్బులు ఎత్తే, కానీ అకౌంట్లో నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరి స్టేట్మెంట్ లో గ్యాప్ ఉన్నట్టే ఇద్దరు కూడా గ్యాప్ లో ఎందుకు నిలబడ్డారు? ఎందుకు గ్యాప్లో నిలబడ్డారు అనేది నేనైతే దాని గురించి కాదు, కానీ సో ఒక శాస్త్రంగా ఏంటంటే నిజంగా ఇది వీళ్ళు ఇచ్చేది ప్రజల సొమ్ముని మీరు సంతోషకరమైన వార్త కదా, ఎందుకు అంత జగన్ ఏమన్నా సొంత జేబుల్లోంచి ఇచ్చాడని ఆ రోజు మీరే మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు మీ సొంత జేబులోంచి డబ్బులు ఇవ్వట్లేదు, మీ హెరిటేజ్ నుంచి ఇంకో వ్యాపారం నుంచి ఇవ్వట్లేదు కదా, ప్రజల పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బులనే కదా మీరు కూడా ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రజలకు పంచేది. మరి అంత యాక్టివ్గా లేకుండా ఏదో అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఈ ప్రజలంతా గొడవ చేస్తున్నారు, ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా మమ్మల్ని వెంటబడుతున్నారు, ఎప్పుడు పెద్దగా వెంటబడింది ఏం లేదు, అడుగుతున్నారు. పార్టీ అధినేత అందుకని ఏదో ఇవ్వాలి కదా అనే దాంట్లో ఏదో కొంతమంది కట్ చేసి ఇస్తున్నట్టుగా, ఏదో అసలు ఎందుకు ఈ పథకాలు ఇస్తున్నావు అనే ఫీలింగ్ తో ఇచ్చినట్టుగా నేను అది కనపడతా ఉన్నాను. మీరు కూడా వేరే ఇదే లేనట్టుగా 24 గంటలు ఎక్కడ తల్లికి వందనం, ఎక్కడ పెట్టుబడి సాయం, మీ పార్టీ అయితే మీరు ఇల్లు కాదేశ్వర్ గారు, మీరైతే ఇల్లింటికి వెళ్ళి మొత్త డీజేలు పెట్టుకొని నీకు 15 డాన్సులు ఎత్తా మాట్లాడినప్పుడు లేదు. మేము ఎప్పుడు ఇస్తారండి నీకు 15 అంటే వచ్చిందా? మీరేం డాన్స్ అదే ఇంకో పిల్ల వస్తుంది నీకు కూడా 15 అన్నప్పుడు లేదు. మేము ఎందుకు ఇవ్వలేదు మాట్లాడేదంటే మీకు బాధ వస్తే వాళ్ళకి ఎట్లా? మరి అలా దీనంగా ఉన్నారు ఇవ్వడానికి డబ్బులు అంటే ఇంకా మీరు మీ పార్టీ అధినేత ప్రెజర్ పెట్టి ఎప్పుడు ఇస్తారు అంటే కనీసం అనౌన్స్మెంట్ వరకు 2,000 రూపాయలు సంతోషించారు సార్. వాళ్ళు ఇస్తానందు 15,000, వాళ్ళు ఇస్తానందు 15,000. దాన్ని కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వట్లేదు. అది పాయింట్ నెంబర్ 1. మొదటి ఏడాది ఇవ్వలేదు, ఇది పెద్ద దారుణం. రెండో ఏడాది కూడా 15,000 13,000 అయ్యింది. ఆ 13 అన్న మొత్తానికి ఇస్తున్నారంటే లేదు. మరి దానికి కూడా ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఇస్తున్నారంటే మళ్ళీ దానికి ఆంక్షలు, మళ్ళీ ఆంక్షలు పెట్టి సచివాలయాల్లోకి వెళ్ళి డిస్ప్లే బోర్డులో చూసుకోవాలంటే ఇవాళ రాశారు జూలై 5 పడతాయేమో క్వశ్చన్ మార్క్. అది కూడా పడతాయేమో, ఏదో జూన్ 12 రిలీజ్ చేసామంటారు, జూలై 5 పడతాయో లేదు తెలియదు. సేమ్ గ్యాస్ సిలిండర్ లాగా ఇది కూడా గ్యాస్ సిలిండర్ కూడా అండి. మీరు ముందు సిలిండర్కి డబ్బులు కట్టండి, మళ్ళీ కడితే 24 గంటలు 45 గంటల్లోపు ఇస్తామన్నారు. కానీ ఈ రోజు 4 నెలలు 5 నెలలు అయినా కూడా ఇప్పటికీ చాలా మందికి రానటువంటి పరిస్థితి ఉంది.